హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బారు బ్లాగ్స్. నేను ఇది వచ్చేసి మీ అందరికీ నా పట్టు శారీస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి వచ్చేసి కొన్ని నా మ్యారేజ్ శారీస్ అండ్ కొన్ని అకేషన్స్ బట్టి తీసుకున్న శారీస్ అండి. ఇందులో ఉన్న కొన్ని టాప్ 5 or 6 శారీస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది. శారీ అంతా అప్పట్లో వర్క్ ఫ్యాషన్ కదా. ఇది నా మ్యారేజ్ శారీ వర్క్ వచ్చిన ఫ్యాషన్. తర్వాత అంతా ఇంకా ప్లెయిన్ శారీస్ వచ్చాయి కదా, అప్పుడు నేను వర్క్ వచ్చిన టైంలో ఇది తీసుకున్నాను. చూసారా, శారీ అంతా ఇలా వచ్చి బార్డర్ వస్తుంది. సెంటర్ లో అంతా వర్క్ వస్తుందండి ఈ శారీకి. పైట దగ్గర సింగిల్ స్టెప్ వేసుకుంటాం కదా, అక్కడ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది. నాకు ప్రైస్ అరౌండ్ 18,000 పడిందండి. మా హస్బెండ్ వాళ్ళు మ్యారేజ్ కి పెడతారు కదా, ఆ టైంలో తీసుకున్న శారీ ఇది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ శారీ. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. అప్పట్లో వర్క్ అంటే బ్లౌజ్ కూడా ఇలా వర్క్ తో వచ్చేసింది. సో ఇలా స్టిచ్ చేయించేసాను. సో ఇది మామూలుగానే ఉంటుందండి, దీనికి మగ్గం వర్క్ చేయించడం కూడా లేదు కదా, ఆల్రెడీ వర్క్ వచ్చేసింది. సో నేను ఎలా ఉన్నది అలా స్టిచ్ చేయించేసాను. ఇలా వస్తుందండి శారీ. అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఈ ఉప్పాడ శారీ అండి. ఇది ప్లెయిన్ వస్తుంది శారీ. శారీ అంతా ఇలా నార్మల్ ప్లెయినేనండి. పింక్ కలర్ టాజిల్స్ శారీతో వచ్చినవే. బార్డర్ వచ్చేసి లోపల పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. వెరీ లైట్ వెయిట్ అండి. ఇది నాకు అరౌండ్ 5,500 పడింది ఈ శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా వర్క్ చేయించుకున్నానంటే, దీనికి వర్క్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇది కూడా నా మ్యారేజ్ టైంలో తీసుకున్నదే. వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది, స్టోన్ వర్క్. వర్క్ వచ్చేసి ఇలా వస్తుందండి. బ్యాక్ కుందన్ వర్క్ అంటారు కదా, అది వచ్చింది. ఈ వర్క్ కు నాకు 1,700 చార్జ్ చేశారండి. హ్యాండ్ అంతా ఇలా వస్తుంది. పక్కన వీలైతే నేను పిక్ ఇంక్లూడ్ చేస్తానండి. శారీ ఎలా ఉంటుంది వేసుకుంటే అనేది బ్లౌజ్ తో. పాసిబుల్ ఉంటే పిక్ సెర్చ్ చేసి నేను మీకు పిక్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఈ వర్క్, నాకైతే ఈ వర్క్ చాలా నచ్చిందండి. ఎందుకంటే స్టార్టింగ్ నేను అప్పుడు ఫస్ట్ ప్లస్ ఇదే అనమాట, వర్క్ చేయించుకోవడం. మ్యారేజ్ అయిన కొత్తలో అంటే వర్క్ అప్పుడే ట్రెండ్ అనమాట. సో అప్పుడు చేయించుకున్నాను ఇది. సో ఇప్పటికీ ఈ వర్క్ ట్రెండీగానే ఉంటుందండి. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ శారీ. మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చండి. బ్లౌజ్ ఇదేనండి. ఇది నా థర్డ్ శారీ అండి. ఇది ఇలా డీల్స్ వస్తాయి. ఇది సెమీ సిల్క్ అంటారు కదా, ఐ మీన్ సెమీ సాఫ్ట్ సిల్క్ అంటారు కదా, ఆ శారీ అండి. ఇది మొత్తం అంతా సిల్వర్ కలర్ తో పైన లోపల వరకు ఇలా డీల్స్ వస్తాయి. మధ్య మధ్యలో ఇలా వస్తుందండి, నంది బొమ్మలు వస్తాయి. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నాకు ప్రైస్ అరౌండ్ 2,000 పడిందండి. దీని కాస్ట్ వచ్చేసి 2,000. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ దగ్గర వాట్సాప్ లో తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నానంటే ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. జస్ట్ ఇక్కడ పైపింగ్ చేశారు బోట్ నెక్ పెట్టి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్స్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్స్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ వచ్చింది. పాట్ నెక్ తో ఇలా రౌండ్ వచ్చింది. సైడ్ ప్రిన్స్ కట్ అండి, సైడ్ జిప్ వచ్చింది. ప్రిన్స్ కట్ కుట్టించుకున్నాను దీనికి. ఈ బ్లౌజ్ కి నాకు అరౌండ్ 400 చార్జ్ చేశారు. మా ఇంటి దగ్గరే ఒక టైలర్ ఉంటే అక్కడ ఇచ్చాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై నెక్స్ట్ శారీ అండి. ఈ పట్టు పేరు ఏంటో తెలీదు నాకు. ఇది వచ్చేసి నాకు 6,200 అలా పడింది. మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర, మా తెలిసిన ఆంటీ వాళ్ళు, మా నైబర్స్ సేల్ చేస్తుంటే శారీస్ అక్కడ తీసుకున్నాను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి. పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉంటుందో. ఈ శారీ కట్టుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ బుటీస్ రావడం వల్ల చాలా హెవీగా ఉంటుంది.
శారీకి ఇలా కిందేమో పీకాక్స్ తో బార్డర్ వచ్చిందండి. ఇలా బార్డర్ రావడం వల్ల నేను సేమ్ ఈ బార్డర్ పీకాక్స్ నే నేను బ్లౌజ్ కి స్టిచ్ చేయించుకున్నాను టైలర్ దగ్గర. బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ కింద వచ్చేసి పాట్ నెక్ వచ్చింది. మీకు వర్క్ క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, దగ్గరకు పెడుతున్నాను. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఆ పీకాక్స్ ని ఇక్కడ స్టిచ్ చేయించుకున్నాను బార్డర్ పెట్టి. ఆ బార్డర్ మీద ఇలా వర్క్ చేశారు. ఇది కూడా సేమ్ అలాగేనండి. సేమ్ ఇలాగే పీకాక్స్ ఐ మీన్ బోత్ హ్యాండ్స్ అదే సేమ్ డిజైన్ తో బార్డర్ మీద వర్క్ ఇలా వచ్చింది, స్టోన్ వర్క్. ఇది వచ్చేసి నాకు ప్రైస్ 3000 చార్జ్ చేశారు. ఇది తీసుకొని నేను ఆల్మోస్ట్ 4 years దాటింది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి, ఇది నా నెక్స్ట్ శారీ. పింక్ లోపల వచ్చేసి పర్పుల్ వస్తుంది. ఇదిగోండి ఇలా పర్పుల్ వస్తుంది. దీనికేమో పళ్ళు వచ్చేసి ఇలా పింక్ కలర్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి 5000 పడిందండి. మా నైబర్ అని చెప్పాను కదా ఇంతక తెలిసిన ఆంటీ దగ్గర తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 5000 పడింది. ఇదిగోండి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశారు. బ్యాక్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టారండి వర్క్ కుందన్స్ తో. ఇది కూడా ఆల్మోస్ట్ 4 years అయిందండి. ఇలా వచ్చింది వర్క్. సింపుల్ గానే చేయించుకున్నానండి. ఇది నాకు ప్రైస్ 1500 చార్జ్ చేశారు ఈ వర్క్ చేయడానికి. శారీ వచ్చేసి 5000 పడింది. సో 6500 అయింది టోటల్ ఈ శారీకి. ఐ హోప్ మీకు క్లియర్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అందుకే నేను కొంచెం క్లియర్ గా చూపిస్తున్నాను, మీకు తర్వాత యూజ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండి. ఎందుకంటే నాకు ఎల్లో శారీ అంటే చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తాయి. సో నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం పట్టు శారీస్ లో. సో నాకు ఈ కలర్ నచ్చి లెమన్ ఎల్లో తీసుకున్నాను. బాగా బ్రైట్ ఎల్లో కూడా కాదు, ఇది లెమన్ ఎల్లో అన్నమాట. దీనికి టాజల్స్ వచ్చేసి ఆ టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది. లోపల పళ్ళు వచ్చేసి ఇలా పీకాక్స్ తో వస్తాయి డిజైన్. శారీ అంతా లోపల పళ్ళు ఇలా డిజైన్ వస్తుంది. ఈ లెమన్ ఎల్లో శారీ వచ్చేసి నాకు ప్రైస్ 6500 పడింది. ఇది కూడా లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాను. ఇది వచ్చేసి వైజాగ్ లో కంకటాల స్టోర్ లో తీసుకున్నానండి. దీంట్లోని మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ బ్లౌజ్ కి వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీని నేను అరౌండ్ 5000 పడినట్టుంది. నాకు అంత ప్రైస్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. 5 అంటే నేను టాజిల్స్ అన్ని కలిపి స్టిచ్చింగ్ చేయించాను కదా, సో అంతా కలిపి ఎంతో బిల్ అయింది. బట్ 5000 పడినట్టుంది. 5000 అనుకుంటానండి. 5000 పడింది. ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దీన్ని జర్దోజీ వర్క్ అంటారు కదా. హ్యాండ్స్ వచ్చేసి అందులో లోటస్ ఫ్లవర్స్ వచ్చాయని నేను లోటస్ పెట్టించుకున్నాను. సెంటర్ లోనేమో ఇలా లక్ష్మీదేవి బిల్లలు పెట్టించుకున్నాను. వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది లోటస్ ఫ్లవర్స్ తో. సేమ్ సెంటర్ లో కూడా ఒక ఇలా పెండెంట్ పెట్టారు. ఈ థ్రెడ్ ని జర్దోజీ వర్క్ అంటారంట. ఈ థ్రెడ్ ని జర్దోజీ అంటారంట అండి. ఇదంతా ఫుల్ గా పూసలు వచ్చాయి, చాలా హెవీగా ఉంటుంది. ఇది కూడా ఫ్రంట్ సేమ్ అదే వర్క్ తో వస్తుంది. ఫ్రంట్ కూడా సేమ్ అదే వర్క్. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ నా దగ్గర ఉన్న వాటిలో బ్లౌజ్. అండ్
అండ్ శారీ అండ్ బ్లౌజ్ బోత్ నా ఫేవరెట్ అండి. ఇండియన్ బ్లౌజ్ రెండు నా ఫేవరెట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ శారీ. ఇది వచ్చేసి నాకు ఇప్పటి నుంచో రెడ్ కలర్ లో పట్టు శారీ తీసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే రెడ్ అంటే చాలా బ్రైట్ గా ఉంటుంది కదా, సో ఫుల్ ప్లెయిన్ రెడ్ అంటే చాలా ఇష్టం. ఇది కూడా తీసుకొని ఆల్మోస్ట్ 1 year అయింది. బార్డర్ వచ్చేసి ఇలా సర్కిల్స్ తో ఇలా పీకాక్స్ వస్తాయి, కింద బార్డర్ ఏమో ఇలా హెవీగా వస్తుంది. దీనికి టాజెస్ నేనే వేసానండి, చూసి వేసాను, యూట్యూబ్ లో చూసే వేసాను. దీనికి బార్డర్ ఇలా కింద ఒకటేమో సింపుల్ గా ఇలా సర్కిల్స్ తో సింపుల్ బార్డర్ వస్తుంది, కింద మాత్రం హెవీగా ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. మీకు క్లియర్ గా కనబడుతుంది అనుకుంటున్నాను. దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు చూపిస్తాను అండి. ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది, చాలా అంటే చాలా రిచ్ గా ఉంటుంది. ఇది నేను కంకటాల స్టోర్ లోనే తీసుకున్నాను, వైజాగ్ లో సిటీలో ఉంది కదా V² కంకటాలలో తీసుకున్నాను. ఇది కూడా నాకు 11,000 పడిందండి. ఈ శారీ 11,000 పడింది. దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ అంటే నాకు శారీకే ఆల్మోస్ట్ ఎక్కువ పడింది కదా, సో నేను ఇంకా బ్లౌజ్ కి హెవీగా చేయించుకుంటే మనకి 3,000 వరకు అడిగారండి. అంటే సింపుల్ డిజైన్ కొంచెం సెలెక్ట్ చేసుకున్నాను, కానీ నేను ఒక షాప్ కి వెళ్ళాను అనమాట, జస్ట్ గ్రీన్ కలర్ క్లాత్ స్టిచ్ చేద్దామని. కానీ ఆల్రెడీ వర్క్ చేసింది బ్లౌజ్ చూసాను, ఐ మీన్ క్లాత్ చూసాను. సో దాన్ని 1 మీటర్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇలా వస్తుంది. ఇదైతే రెడ్ ఉంది కదా, సో అందులో మ్యాచ్ అవుతుంది. నేనేమో ఇలా స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్ ని. మనం ఇది వేరే శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇలా వస్తుంది. ఆల్రెడీ వర్క్ చేసిన క్లాత్స్ ఉంటాయి. ఇది నాకు మీటర్ 1000 అలా పడినట్టుంది. స్టిచ్చింగ్ కాస్ట్ 250 ఎంతో పడినట్టుంది. ఇదిగోండి ఇలా వచ్చింది. అండ్ నేను ఇంకొక సేమ్ దీనికే బార్డర్ తో వచ్చిన దానికి సేమ్ బార్డర్ వచ్చిన దానికి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అంటే హ్యాండ్స్ కి బార్డర్ ఒకటే పెట్టి ప్లెయిన్ పాట్ నెక్ లా పెట్టారు. ఇలా పెట్టారండి, మామూలు ప్లెయిన్ గానే పెట్టించుకున్నాను. ఇలా సింపుల్ గా పెట్టించేసుకున్నానండి. దీనికి జస్ట్ హ్యాండ్స్ ఒకటే హైలైట్ అవ్వడానికి ఈ బార్డర్ పెడితే దానికున్న వర్క్ చేస్తే ఈ శారీకున్న అన్న ఎన్హాన్స్ అవ్వదు కదా, సో నేను ఇంక ప్లెయిన్ గానే ఉంచేసుకున్నాను. ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను పిక్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ శారీ అండి. మీకు నా శారీస్ కలెక్షన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి. మీరు ఇలా బెల్ ట్యాప్ చేయగానే పక్కన ఆల్ అని ఉంటుంది, ఆ ఆల్ ని మీరు క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.